ఒక పరిస్థితి ఉన్నది. ఇలాంటి యొక్క అనేక సమస్యలు హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందనేటువంటిది మేము నిజంగా ఇలా ఆరోపిస్తూ ఉన్నాం. ముఖ్యంగా పరిగిలో ఏదైతే స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వస్తూ ముందు ఏదైతే హామీలు ఇచ్చినారో ఈ కాన్స్టిట్యున్సీలో మనం నెరవేర్స్తామని చెప్పి ఆ యొక్క ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి ఒక పరిస్థితి. కానీ ఇవాళ నేషనల్ హైవే కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో కూడా ఈ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అప్ప నుంచి మన్నెగూడ వరకు ఉన్నటువంటి నేషనల్ హైవేకి సంబంధించి 1000 కోట్ల బడ్జెట్స్ రిలీజ్ చేసినప్పటికీ కాంట్రాక్టు అప్పచెప్పినప్పటికీ కూడా ఆ యొక్క ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేయడంలో విఫలమైంది. అదే కాకుండా ఏదైతే ప్రకృతి ప్రేమికులు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్కు పోవడం వల్ల ఆ యొక్క తాత్సారం జరిగింది. పరిగిలో జరుగుతున్న ప్రతి డెవలప్మెంట్కు భారతీయ జనతా పార్టీ మా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న స్కీమ్లు అవలంబిస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏది కూడా చేయలేదు. వీళ్ళు లోకల్గా కూడా చేయలేదు, రాష్ట్రంలో చేయలేదు, ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో చేయలేదు. ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్స్ అన్నిటినీ మేము ఎండగడుతూ ఇప్పుడు ఛార్జ్షీట్ రిలీజ్ చేసినాం. ఇక ముందు కూడా ఇంకా కార్యాచరణ చేస్తాం. ఎక్కడ కూడా వీళ్ళు చేసిన పాపాలన్నింటినీ మేము ఎండగడతాం, బయటికి తీస్తాం, ప్రజలలోకి పోతాం, గ్రామానికి పోతాం, అన్నీ చెప్తాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రజలకు మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలను ప్రతి